ఈరోజు ఇంటి ముందుకి కూరగాయలు వచ్చాయండి. చాలా రోజుల తర్వాత చామదుంపలు ఇంకా కూరగాయలు కూడా తీసుకున్నాను. అయితే చామదుంపలు చూసి మా పాప అడుగుతుంది, మమ్మీ ఏం చేస్తావు కూరగాయలు అంటే, చామదుంపలు పులుసు చేస్తానని చెప్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను. చామదుంపల్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలండి. దాని మీద ఉన్న మట్టి ఇసుక అంతా పోతుంది. తర్వాత కుక్కర్లో 3 విజిల్ వరకు వచ్చేంత నీళ్లు పోసుకొని పెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత దించుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు తాలింపు వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత టమాటా వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన చామదుంపలన్నీ అందులో వేసి పులుసు పోయాలండి. చిన్న సైజు చింతపండు తీసుకోవాలి. ఎక్కువ పులిపైన తినలేం కదా, తీసుకొని చింతపండు పులుసు పోసి దించే ముందు జీలకర్ర, ధనియాలు, మెంతులు కొద్దిగా వేపుకొని మిక్సీలో పట్టుకోవాలండి. చిన్నులపాయ కూడా వేసి ఆ పొడిని వేసి కొత్తిమీర వేసి దించేసి తింటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే చేయండి, చాలా బాగా కుదురుతుంది. మా ఇంట్లో అందరం కూడా మధ్యాహ్నం లంచ్ చేసాము.